ఫ్రెండ్స్, మీకు సిరగడదుంప ములగాకుతో ఒక మంచి కూర చూపిస్తున్నాను. ఇది చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది. చాలా తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట చపాతీలకి వాటికి ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది సిరగడదుంపని ఇలా గ్రేట్ చేసి పచ్చిదే నేను ఎండుమిర్చి ఇందులో వేసాను. పసుపు ఉప్పు వేసేసి ఉంచుతున్నాను. ఇలా పసుపు. ఇదేమో ములగాకు, ఇదేమో కొంచెం పోపు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. అది ఇది వేగాక ఎండుమిర్చి ఎందుకు వేసానంటే ఇందులో వేగానే మాడిపోతుంది, అందుకని అందులో వేసా. సహృదయంతో అర్థం చేసుకోండి. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురికి 4 టేస్ట్లు ఉంటాయి కదా, అందుకని వాళ్ళకి కావాల్సింది, ఎవరికి కావాల్సింది వాళ్ళకి చేయటం. అదే ఆడ అవధాని గారు పని. అది కానీ ఇది కనిపించని అవధాని విద్య. వేగుతుంది కదా. ఇప్పుడు ఇంకొకటి, కొంచెం చిన్నవాటికి చిన్న గిన్నెలు, పెద్దవాటికి పెద్ద గిన్నెలు పెట్టుకుంటే గిన్నెలు వేడెక్కడం తగ్గి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అని నా అభిప్రాయం. ఇప్పుడు ఇది వేసాక ఇది వేస్తున్నాను. ఇలా వేసేయాలి. చూడండి, పొడి పొడిగా ఉంటుంది. పొడిగా తినాలి అనుకున్న వాళ్ళకి ఇలా పొడిగా కూర చేసుకుని పెసరపప్పు అయినా కందిపప్పు అయినా చాలా కొంచెంగా బ్రిస్క్గా ఉండేలాగా కొంచెం ఉడకబెట్టుకుని అది కనుక వేస్తే ఇందులో చాలా బాగుంటుంది. ఇలా వేసి చూడండి. ఇప్పుడు దీంట్లో నేను కరెక్ట్గా 1/2 గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. అయ్యో, దామన్ పడింది గ్లాస్ పోసి ఇది మూత పెట్టేద్దాం. నేను మూత పెట్టడం కూడా మీరు చూడటం ఎందుకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. అయిపోయిందేమో. హాయ్, అయిపోయింది. వావ్, అయిపోయింది. చూసారా, 2 మినిట్స్లో వేగిపోతుందండి. ఎక్కువసేపు టైం పట్టదు. చూసారా, ఇది ములగాకు, ఇది కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంటుంది. ఇష్టమైతే టమాటో కూడా వేసుకోవచ్చు.